హలో అండి అందరికీ. 8th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధుల గురించి అయితే నేను డిస్కషన్ చేశాను కదా. ఈరోజు సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు లెసన్ అయితే చూద్దాము. నేనైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోనండి. మనకి ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ మొత్తం చదవడం కష్టం కదా, అందుకని చెప్పి నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది న్యూ టెక్స్ట్ బుక్స్ అనమాట. న్యూ టెక్స్ట్ బుక్లో అయితే ఇలా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఎవరికైనా ఫస్ట్ లెసన్ కావాలంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడు సెకండ్ లెసన్ అయితే చూద్దాము. సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అంటే ఏంటి? మనకి ఇక్కడ సూక్ష్మజీవులు అనేవి స్నేహితులు, శత్రువులు అంటే లాభం కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి, మనకి హాని చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. కొన్ని స్నేహితులుగా ఉంటాయి, కొన్ని శత్రువులుగా ఉంటాయి. మీన్స్ లాభం కలిగించేవి ఉంటాయి, హాని కలిగించేవి కూడా మనకి ఉంటాయి అన్నమాట. అయితే సూక్ష్మజీవులు ఏంటి? మనం మైక్రోస్కోప్తో చూడగలిగే వాటిని మనం సూక్ష్మజీవులు, మన కంటికి కనిపించని మైక్రోస్కోప్తో మాత్రమే కనిపించే వాటిని సూక్ష్మజీవులు అంటాం కదా. అయితే బ్రెడ్ మోల్డ్ అనేది ఇది రొట్టెలపై బూజు మాత్రం మనకి భూతత్వంతో కనిపిస్తుంది అని అయితే చెప్పి టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఇచ్చాడండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాము. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా మనకి ఇక్కడ వర్గీకరించబడ్డాయి అన్నమాట. ఓకేనా? అవి ఏంటంటే బ్యాక్టీరియా, శిలీంధ్రం, ప్రోటోజోవా, కొన్ని శైవలాలు. చూడండి, 4 ప్రధాన సమూహాలు ఏంటి? బ్యాక్టీరియా, శిలీంధ్రం, ప్రోటోజోవా, శైవలాలు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, కొన్ని శైవలాలు అన్నమాట. కొన్ని శైవలాలు. అయితే కొన్ని సూక్ష్మజీవులు అయితే మనకి డైరెక్ట్గా కంటికి కూడా కనిపిస్తాయంటండి, కొన్ని సూక్ష్మజీవులు. ఓకేనా? అయితే వైరస్లు కూడా వైరస్లు కూడా సూక్ష్మజీవులే, కానీ వైరస్లు కూడా మనకి సూక్ష్మజీవులే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. వైరస్లు కూడా సూక్ష్మజీవులే, కానీ ఏంటండి, ఇవి సూక్ష్మజీవుల కన్నా మనకి భిన్నమైనవి అన్నమాట. ఓకేనా? ఎందుకు భిన్నమైనవి అనేసి అన్నారంటే, అయితే అతిదేహి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయంట. ఇవి ఏం చేస్తాయి? అతిదేహి జీవి యొక్క కణాల లోపల మాత్రమే మనకి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అన్నమాట. అవి ఏంటి? అతిదేహి ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో కానీ, జంతువుల్లో కానీ, బ్యాక్టీరియాలో కానీ ఇవి అతిదేహిగా తీసుకొని ఆ అతిదేహి జీవుల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకొని వాటి యొక్క సంతతిని ఉత్పత్తి చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? అందుకే ఇవి వైరస్లు అనేవి భిన్నమైన సూక్ష్మజీవులుగా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ వైరస్ల వల్ల కలిగే వ్యాధులు చూసినట్లయితే జలుబు, ఇన్ఫ్లుయెంజా, దగ్గు, పోలియో, చికెన్ పాక్స్. వైరస్ల వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, దగ్గు, పోలియో మరియు చికెన్ పాక్స్ అన్నమాట. ఓకేనా? జలుబు, ఇన్ఫ్లుయెంజా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఖచ్చితంగా ఈ నోట్స్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి గుర్తుండాలండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మొత్తం కూడా కవర్ చేస్తూ రాశాను కాబట్టి ప్రతిదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వైరస్ల వల్ల కలిగే వ్యాధులు జలుబు, ఇన్ఫ్లుయెంజా, దగ్గు, పోలియో మరియు చికెన్ పాక్స్. ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలిగే వ్యాధులు. అదే మనకి ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు ఏంటి? విరోచనాలు, మలేరియా మొదలైనవన్నీ కూడా ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు. బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్, క్షయ అంటే కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు టైఫాయిడ్ మరియు క్షయ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్లామిడోమోనస్ మరియు స్పైరోగైరా అనేవి ఏంటంటే శైవలాలు మనకి ఇస్తాడనమాట. శైవలాలు ఏంటి? ఎగ్జాంపుల్స్, శైవలాలకి ఎగ్జాంపుల్స్ ఒక సైడు, అదే శైవలాలు మనకి సూక్ష్మజీవులు అన్నీ ఒక సైడ్ ఇచ్చేసి ఒక సైడ్ వాటికి ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి మ్యాచింగ్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. క్లామిడోమోనస్ మరియు స్పైరోగైరా అనేవి ఏంటమ్మా? మనకి శైవలాలు అనమాట. అలాగే అమీబా, పారామీషియం అనేవి మనకి ప్రోటోజోవా వర్గానికి చెందుతాయి అన్నమాట. ఏంటి? అమీబా మరియు పారామీషియం అనేవి ప్రోటోజోవా. నెక్స్ట్ రొట్టెబూజు, పెన్సిలియం, నెక్స్ట్ ఆస్పర్జిల్లస్ మొదలైనవన్నీ కూడా శిలీంధ్రాలు. పెన్సిలియము, ఆస్పర్జిల్లస్, రొట్టెబూజుని మనం రైజోపస్ అంటాం అనమాట. రొట్టెబూజు, పెన్సిలియం, ఆస్పర్జిల్లస్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ శిలీంధ్రాలు. ఓకేనా? అవన్నీ కూడా శిలీంధ్రాలు అనమాట. నెక్స్ట్ సూక్ష్మజీవులు అనేవి
సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు, ప్రోటోజోవాల వలె ఏకకణయుతంగాను, శైవలాలు, శిలీంధ్రాలు వంటి బహుకణయుతంగాను ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి ఏకకణంగా ఉంటాయి, బహుకణంగా కూడా ఉంటాయి అన్నమాట. ఏంటి? బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు. నెక్స్ట్ ప్రోటోజోవా వలె. బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు, ప్రోటోజోవా వలె ఎలాగా ఏకకణయుతంగా కానీ, లేదంటే శైవలాలు, శిలీంధ్రాలు వంటి బహుకణయుతంగా కానీ ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనకి స్నేహపూర్వక సూక్ష్మజీవులు అన్నామంటే మనకి లాభం కలిగించే మనకి సూక్ష్మజీవులు ఇక్కడ చూద్దాము. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏంటంటే మనకి లాక్టోబాసిల్లస్. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏంటమ్మా మనకి లాక్టోబాసిల్లస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రవ్వ, సుజీ, ఇడ్లీలు, బటురాల అంటే ఒక రకమైన పూరి అనమాట. ఒక రకమైన పూరి తయారీలో ముఖ్యమైన పదార్థంగా మనం దేన్ని వాడతాము? పెరుగుని వాడతాం అనమాట. ముఖ్యమైన పదార్థంగా మనం దేన్ని వాడతాము? పెరుగుని వాడతాము. ఈ పెరుగు ఏర్పడడానికి తోడ్పడే మనకి బ్యాక్టీరియా ఏంటి? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనమాట. దీనిని మనం స్నేహపూర్వక సూక్ష్మజీవిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ అనేది వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో CO2ను ఉత్పత్తి చేస్తుంది. ఈస్ట్ అనేది మనకి ఇక్కడ చూడండి. ఈస్ట్ అనేది వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో CO2ను ఉత్పత్తి చేస్తుంది. వాయువు యొక్క బుడగలు పిండి యొక్క ఘనపరిమాణాన్ని పెంచుతాయి. ఇక్కడ చూడండి, మనకి రొట్టెల తయారీలోనూ, కేకుల తయారీలోనూ, వాటిని ప్రెస్ట్రీల్లోనూ మనకి ఈస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి రొట్టెలు కానీ కేకులు కానీ చూడండి కొంచెం పొంగినట్టు మనకి ఫ్లఫీగా కనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే ఈస్ట్ అనేది వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో CO2ని మనకి ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా. CO2ను ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఈ వాయువు యొక్క బుడగల వల్ల పిండి యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుతుందనమాట. కొంచెం పెరిగి మనకి ఉబ్బినట్టు ఉంటాయన్నమాట మనకి రొట్టెలు గట్ట. ఓకేనా. ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఈ రొట్టెలు, కేకులు వాటన్నిటిలో కూడా తయారీకి దేన్ని యూజ్ చేస్తారు? ఈస్ట్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ ఈస్ట్ సహాయంతో. ఓకేనా. ఈస్ట్ సహాయంతో చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియని మనం కిణ్వనం అని అంటామన్నమాట. ఇది వాణిజ్యపరంగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. వాణిజ్యపరంగా ఉపయోగపడే సూక్ష్మజీవిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది తయారవుతుంది అనమాట. దీన్ని వాణిజ్యపరమైన ఉపయోగంగా చెప్పవచ్చు. ఓకేనా. చక్కెరలు మరియు ఈస్ట్ చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ. అంటే చక్కెరలు అనేవి ఏంటంటే చక్కెరలు మరియు ఈస్ట్ అనేది కలిపి ఇథైల్ ఆల్కహాల్గా ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చక్కెరలకి ఈస్ట్ కలపడం వల్ల మనకి ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడే ప్రక్రియని మనం కిణ్వనం అంటామన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ ఈస్ట్ సహాయంతో చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియని మనం ఏమన్నామంటే కిణ్వనం అని అన్నామన్నమాట. ఈ కిణ్వనంని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారంటే కిణ్వన ప్రక్రియని మనకి లూయిస్ పాస్చర్ 1857లో కిణ్వనంను కనుగొన్నారు. ఎవరండి? లూయిస్ పాస్చర్ మనకి లూయిస్ పాస్చర్ 1857లో కిణ్వనంను మనకి ఇక్కడ కనుగొన్నారు. ఓకేనా. ఇది మనం వాణిజ్యపరమైన ఉపయోగంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఔషధపరమైన ఉపయోగాలు. సూక్ష్మజీవుల వల్ల కొన్ని ఔషధపరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఈ రోజుల్లో మనకి బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుండి అనేక సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఓకేనా. వేటి నుండి? బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి. ఓకేనా. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేక సూక్ష్మజీవనాశకాలను అంటే యాంటీబయోటిక్స్ అనేవి ఉత్పత్తి చేయబడుతున్నాయి అన్నమాట. ఆ యాంటీబయోటిక్స్కి మన ఎగ్జాంపుల్ ఏంటంటే స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ మరియు టెట్రాసైక్లిన్నే మనం యారియోమైసిన్ అని కూడా అంటారనమాట. టెట్రాసైక్లిన్ ఏమంటారు? యారియోమైసిన్ అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకేనా.
సూక్ష్మజీవ నాశకాలని ఎలా ఉత్పత్తి చేస్తారంట? బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేక సూక్ష్మజీవ నాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. వాటికి ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ మరియు యారియోమైసిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఒకే ఫ్లోలో ఉన్నాయి కదా ఇక్కడ. స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, యారియోమైసిన్. దీన్నే మనం యారియోమైసిన్ టెట్రాసైక్లిన్ అని కూడా అంటారనమాట. అయితే ఈ టెట్రాసైక్లిన్ కనుగొన్నది ఎవరంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మనకి టెట్రాసైక్లిన్ కనుగొన్నారనమాట. ఓకేనా? ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మనకి ఇక్కడ ఏంటండి టెట్రాసైక్లిన్ని కనుగొన్నారు. నెక్స్ట్ 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మనకి పెన్సిలిన్ కనుగొన్నారు. పెన్సిలిన్ అనే మనకి సూక్ష్మజీవ నాశకాన్ని కనుగొన్నది ఎవరంటే మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్. ఓకేనా? ఇప్పుడు 1929 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నాడు. అయితే ఇతను ఆకుపచ్చని శిలీంధ్రం, ఆ శిలీంధ్రం పేరేంటంటే పెన్సిలియం నొటాటం. శిలీంధ్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఎప్పుడంటే మనకి 1929. ఓకేనా? ఇది ఆకుపచ్చని శిలీంధ్రం అనమాట. ఆకుపచ్చని శిలీంధ్రం నుండి పెన్సిలిన్ను కనుగొన్నారు. అయితే మనం ఈ యాంటీబయోటిక్స్ అనేవి ఎక్కువగా వాడకూడదనమాట. అంటే అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు, కానీ చీటికి మాటికి మనం యాంటీబయాటిక్స్ను ఎక్కువగా పిల్లలకి అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల మన పెద్ద ప్రేగులో ఉన్నటువంటి మనకి లాభం కలిగించే ఈచ్రీషియా కొలాయ్ అనే బ్యాక్టీరియా మన పెద్ద ప్రేగులో ఉంటుంది కదా, అదే ఏమో త్వరగా నశించిపోతుంది అనమాట. కాబట్టి మనం యాంటీబయాటిక్స్ తప్పదు అనేటప్పుడు మాత్రం మనం తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆకుపచ్చని ఇదైపోయింది. యాంటీబయాటిక్స్ అనేవి జలుబు, ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు. ఎందుకంటే ఆ వ్యాధులు వైరస్ వలన కలుగుతాయి. ఓకేనా? వైరస్ వలన కలిగే వ్యాధులకు మనకి యాంటీబయాటిక్స్ అనేవి సమర్థవంతంగా పని చేయవంట. వైరస్ వలన కలిగే వ్యాధుల వలన యాంటీబయాటిక్స్ అనేవి మనకి సమర్థవంతంగా పనిచేయవు. జలుబు, ఫ్లూకు ఇక్కడ చూడండి, జలుబు, ఫ్లూకు వ్యతిరేకంగా. ఓకేనా? జలుబు, ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు. ఎందుకంటే ఆ వ్యాధులు అనేవి వైరస్ల వలన కలుగుతాయి. వైరస్ వలన కలిగే వ్యాధులకు యాంటీబయాటిక్స్ అనేవి సమర్థవంతంగా పనిచేయవు. నెక్స్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచికి టీకాను కనుగొన్నారు. ఎడ్వర్డ్ జెన్నర్ ఎవరండి? ఎడ్వర్డ్ జెన్నర్ ఎప్పుడండి? 1798 1798లో మసూచి వ్యాధికి టీకాను మనకి ఇక్కడ కనుగొన్నారు. అయితే టీకా అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే టీకాలో చనిపోయిన బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యవంతమైన దేహంలోకి మనకి ఇక్కడ పంపిస్తారనమాట. ఓకేనా? టీకాని ఏం చేస్తారు? టీకాలో ఏముంటాయంట? చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యవంతమైన దేహంలోనికి మనకి ఇక్కడ ప్రవేశపెడతారనమాట. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆరోగ్యవంతమైన దేహంలోకి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను మన బాడీలోకి ప్రవేశపెట్టేటప్పుడు వాటి చుట్టూ మనకి ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి మన రక్తంలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్లో ఉన్న న్యూట్రోఫిల్స్ అనేవి మనకి రక్షణ పొరను మనకి ఇక్కడ ఏర్పరుస్తాయన్నమాట. ఎక్కడ? ఆ చనిపోయిన మరియు బలహీనపరచబడిన సూక్ష్మజీవుల చుట్టూ రక్షణ పొరను ఏర్పరుచుకుంటాయన్నమాట. వాటినే మనం యాంటీబాడీస్ అంటారు. మన దేహం వాటికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను మనకి ఇక్కడ ఏర్పరుస్తుంది. ఇంకా సేమ్ అటువంటిది ఎప్పుడైనా మనప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను మనకి ఇక్కడ ఏర్పరచుకుంటుంది అనమాట మన బాడీ. అందుకనే ముందుగా మనకి ఆ వ్యాధి రాకుండా మనకి టీకాలను మన బాడీలో వేస్తారనమాట. బాడీలో టీకాలను వేయడం వలన ఫ్యూచర్లో మనకి మన దేహంలోనికి అటువంటి వ్యాధులు రాకుండా వాటికి వ్యతిరేకంగా మనకి ప్రతిరక్షకాలను మన బాడీ అనేది ఏర్పరచుకుంటుంది అనమాట. దానికోసం మనకి కలరా, క్షయవటు అటువంటి కొన్ని వ్యాధులకు మనకి టీకాలు అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోలియో చుక్కలు అనేవి కూడా ఒక రకమైన టీకాలే. పోలియో చుక్కలు కూడా మనకి ఇక్కడ టీకాలే అనమాట. పోలియో చుక్కలను కనుగొన్నది ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్.
ఓకేనా. పోలియో చుక్కలను కనుగొన్నది ఎవరంటే ఆల్బర్ట్ సాబిన్. అదే పోలియో టీకాను కనుగొన్నది జోనస్ సాస్ అన్నమాట. ఓకేనా. పోలియో చుక్కలు కూడా టీకాలే. అయితే ఈ పోలియో చుక్కలను కనుగొన్నది ఎవరు? ఆల్బర్ట్ సాబిన్. ఓకేనా. పోలియో చుక్కలను కనుగొన్నది సాబిన్ అనమాట, ఆల్బర్ట్ సాబిన్. అదే పోలియో టీకాను కనుగొన్నది జోనస్ సాస్. ఓకేనా. నెక్స్ట్ నత్రజని స్థాపన. ఓకేనా. నత్రజని స్థాపన చేసేది ఏంటంటే మనకి సైనోబాక్టీరియా అనమాట, నీలి ఆకుపచ్చ శైవలాలు. నత్రజని స్థాపన అసలు మనకి మొక్కలు లేదా మొక్కలు అనేవి డైరెక్ట్గా మనకి మొక్కలు అనేవి నత్రజనిని తీసుకుంటాయంటే తీసుకోలేవన్నమాట. ఓకేనా. నత్రజనిని మనకి ఇక్కడ మొక్కలు అనేవి వాతావరణంలో నత్రజనిని మొక్కలు అనేవి డైరెక్ట్గా తీసుకోలేవు. ఆ నత్రజని సమ్మేళనాలుగా భూమిలో మనకి ఉంటే అవి నత్రజని సమ్మేళనాలుగా మారిన తర్వాత మొక్కలు అనేవి నీట్గా ఆ నత్రజనిని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అయితే ఇలా మనకి వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాలుగా మార్చి భూమిలో నత్రజని స్థాపన చేసి భూసారాన్ని పెంచుతాయి మనకి ఇక్కడ నత్రజని స్థాపన బ్యాక్టీరియాస్ అనమాట. ఓకేనా. నత్రజని స్థాపన సైనోబాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అన్నాం కదా, ఇవి ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాలుగా మార్చి భూమిలో నత్రజని స్థాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. ఓకేనా. కాబట్టి ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి లాభకరమైన సూక్ష్మజీవి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పర్యావరణాన్ని శుభ్రం చేయుటకు కూడా మనకి ఇక్కడ సూక్ష్మజీవులు కూడా మనకి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ అంటువ్యాధులను కలుగు చేసేవి ఎక్కడి నుంచి మనకి ఏంటంటే చూసుకోవాలి. మనకి హాని కలిగించే బ్యాక్టీరియాస్ అనమాట, హాని కలిగించే వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు ఏ విధంగా చూడాలి, మొక్కలకు కానీ మనకు కానీ ఏ విధంగా కలిగిస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ నుండి చూసినట్లయితే అంటువ్యాధులకి ఎగ్జాంపుల్ ఏంటి? కలరా, క్షయ, జలుబు, ఆటలమ్మ మొదలైనవన్నీ కూడా మనకి అంటువ్యాధులు అనమాట. అంటువ్యాధులు అంటే ఏంటి? మనకి ఆహారం ద్వారా కానీ లేకపోతే వాటర్ ద్వారా కానీ తాకడం ద్వారా కానీ మనకి ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే వ్యాధులు మనం అంటువ్యాధులు అని అయితే అంటాం కదా. ఓకేనా. అయితే ఈ అంటువ్యాధులకి ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడంటే కలరా, క్షయ, జలుబు మరియు ఆటలమ్మ అనేవి కూడా మనకి అంటువ్యాధులు అనమాట. నెక్స్ట్ మలేరియా వ్యాధిని కలుగు చేసే మనకి పరాన్నజీవి ప్లాస్మోడియం అనేది ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. ఓకేనా. ఆడ ఎనాఫిలిస్ దోమ మనకి మలేరియా రావడానికి వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ డెంగ్యూ వైరస్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే ఎడీస్ దోమ. ఓకేనా. డెంగ్యూ వైరస్ మనకి కలగడానికి కారణం ఏంటంటే డెంగ్యూ ఫీవర్ మనకి కలుగుతుంది కదా, ఇది వైరస్ వలన వస్తుంది. అయితే ఇది కలగడానికి మనకి వాహకంగా పనిచేసేది ఏంటంటే ఆడ ఎడీస్ దోమ అనమాట. ఓకేనా. నెక్స్ట్ దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. దోమలు అనేవి మనకి ఎక్కడ సంతానోత్పత్తి చేస్తాయి? నీటిలో సంతానోత్పత్తి అనేది చేస్తాయంట. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి కూలర్లో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదు అనమాట. వెంటనే వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి, లేకపోతే దోమలు సంతానోత్పత్తి చేసి మనల్ని కుడతాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మానవులలో కలిగే వ్యాధులు, వ్యాధి జనకం అంటే దేనివల్ల, ఏ సూక్ష్మజీవి వల్ల వ్యాధి కలుగుతుంది, వ్యాప్తి చెందే విధానం ఏంటి, ఆ వ్యాధి అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఒక పట్టిక అయితే మనకి ఇచ్చాడు. అలాగే మొక్కల గురించి కూడా ఇచ్చాడు, చూద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే
మానవుల్లో కలిగే వ్యాధులు చూస్తే క్షయ వ్యాధి మనకి ఏ విధంగా కలుగుతుందంటే మనకి సూక్ష్మజీవి బ్యాక్టీరియా వలన మనకి క్షయవ్యాధి మనకి ఇక్కడ వస్తుందన్నమాట. క్షయవ్యాధి దేనివల్లమా? బ్యాక్టీరియా వల్ల మనకి క్షయవ్యాధి వస్తుంది. దీని వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా. ఓకేనా, క్షయవ్యాధి అనేది మనకి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ కలరా కూడా మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. 3 చూడండి, వైరస్ల వల్ల ఏంటేంటి? బ్యాక్టీరియా వల్ల క్షయ, కలరా, టైఫాయిడ్. ఈ 3 కూడా మనకి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. అయితే క్షయ వ్యాధి అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందే విధానం ఏంటి? గాలి ద్వారా. కలరా వస్తే మనకి నీరు మరియు ఆహారం. ఓకేనా, నీరు మరియు ఆహారం, నీరు లేదా ఆహారం ద్వారా కూడా మనకి ఇక్కడ రావచ్చు కలరా. నెక్స్ట్ టైఫాయిడ్ వస్తే వాటర్. ఓకేనా, నీటి కలుషితం అయిపోయిన నీరుని తీసుకోవడం వల్ల గట్రా మనకి ఇక్కడ ఏంటండి? బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకి బ్యాక్టీరియా వలన మనకి టైఫాయిడ్ వ్యాధి అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ తట్టు, చికెన్ పాక్స్, పోలియో, నెక్స్ట్ హెపటైటిస్ ఏ. ఈ 4 కూడా మనకి వైరస్ వలన కలిగే వ్యాధులు అనమాట. తట్టు, చికెన్ పాక్స్, నెక్స్ట్ పోలియో, హెపటైటిస్ ఏ, ఇవనేవి వైరస్ వలన కలిగే వ్యాధులు అనమాట. అయితే ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి? తట్టు వ్యాధి అనేది మనకి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట. నెక్స్ట్ చికెన్ పాక్స్ వచ్చేసరికి ఇది కూడా గాలి లేదా తాకడం ద్వారా కూడా. నెక్స్ట్ పోలియో గాలి లేదా నీటి ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ ఏ అనేది ఓన్లీ నీటి ద్వారా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది అనమాట. ఇది మనం చూసుకోవాలి. తట్టు, చికెన్ పాక్స్, పోలియో, హెపటైటిస్ ఏ వైరస్ వ్యాధులు. క్షయ, కలరా, టైఫాయిడ్ అనేవి మనకి బ్యాక్టీరియా వ్యాధులు. మలేరియా అనేది ప్రోటోజోవా సూక్ష్మజీవుల వల్ల మనకి ఇక్కడ కలుగుతుంది అనమాట మలేరియా. ఓకేనా, మలేరియా దోమలు కుట్టడం వల్ల మనకి మలేరియా అనేది వస్తుంది. ఇది మనం బాగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. వ్యాధులు వ్యాప్తి చెందే విధానం, ఏ సూక్ష్మజీవి వల్ల ఏ వ్యాధులు వస్తాయి అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్షయ, కలరా, టైఫాయిడ్ బ్యాక్టీరియా వ్యాధులు. తట్టు, చికెన్ పాక్స్, పోలియో, హెపటైటిస్ ఏ వైరస్ వ్యాధులు. మలేరియా అనేది మనకి ఇక్కడ ప్రోటోజోవా వ్యాధి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాబర్ట్ కోచ్. ఓకేనా, రాబర్ట్ కోచ్ 1876లో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అంట. ఆ బ్యాక్టీరియా పేరేంటి? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ఓకేనా, ఇది మానవులలో, పశువులలో వచ్చే భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి అంట మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ వ్యాధి అంట మనకి ఎక్కడ వస్తుందంట? మానవులలో కూడా వస్తుంది, పశువులలో కూడా రావచ్చు అనమాట. ఓకేనా, మానవులలో మరియు పశువులలో వచ్చే భయంకరమైన వ్యాధి ఏంటంటే మనకి ఆంథ్రాక్స్ వ్యాధి అనమాట. ఓకేనా, ఎవరు కనుక్కున్నారు? రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త 1876లో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఆ బ్యాక్టీరియా పేరేంటి? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ఇది మనుషుల్లో మరియు పశువులలో వచ్చే భయంకరమైన వ్యాధి. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, రాబర్ట్లో మనకి బాగుంది. రాబర్ట్ కోచ్ అతను ఏ వ్యాధిని కనుక్కున్నాడు? ఆంథ్రాక్స్ వ్యాధి. ఓకేనా, అది దేనివల్ల వస్తుంది? అదే ఏ వ్యాధిని కనుక్కోలేదు, ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నాడు కదా. అయితే ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే దేన్ని కనుగొన్నాడు? బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఆ బ్యాక్టీరియా పేరేంటి? బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ఇవన్నీ కూడా బాగా లెటర్ ఉంది చూడండి. రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాను కనుగొన్నాడు. బ్యాక్టీరియా పేరు బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ఓకేనా, బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్లోనే ఉంది వ్యాధి పేరు ఆంథ్రాసిస్ మరియు పశువుల్లో వచ్చే భయంకరమైన వ్యాధి. నెక్స్ట్ పశువులలో వచ్చే గాలికుంటి వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. పశువుల్లో వచ్చే గాలికుంటి వ్యాధి మనకి దేని వల్ల కలుగుతుందమ్మా? వైరస్ వలన మనకి కలిగే వ్యాధి అనమాట. పశువుల్లో వచ్చే గాలికుంటి వ్యాధి అనేది వైరస్ వలన కలిగే వ్యాధి. నెక్స్ట్ మొక్కలలో సోకే వ్యాధులు. నెక్స్ట్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం చూద్దాము. మొక్కలకు సోకే వ్యాధులు.
నెక్స్ట్ వ్యాధికారక సూక్ష్మజీవి వ్యాప్తి చెందే విధానం మనం చూసుకున్నట్లయితే మొక్కల్లో మనకి సిట్రస్ కాంకర్ అనే వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సిట్రస్ కాంకర్ వ్యాధి అనేది ఎక్కడ గోధుమలో సిట్రస్ కాంకర్. నెక్స్ట్ గోధుమలో కుంకుమ తెగులు అనేది మనకి శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. వ్యాప్తి చెందే విధానం మనకి అంటే గాలి మరియు విత్తనాల ద్వారా మనకి గోధుమలో కుంకుమ తెగులు వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. బెండకాయలో ఏంటండి పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. ఇదేంటి వైరస్ వలన కలుగుతుంది. వ్యాప్తి చెందే విధానం కీటకాల ద్వారా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది. ఈ మూడే ఇచ్చాడు, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సిట్రస్ కాంకర్ అనేది బ్యాక్టీరియా. ఓకేనా, సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రాలు. బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు వైరస్ అని కలుగుతుంది. అయితే ఈ సిట్రస్ కాంకర్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గోధుమలో కుంకుమ తెగులు వచ్చేసి గాలి లేదా విత్తనాల ద్వారా కూడా మనకి వ్యాప్తి చెందొచ్చు. నెక్స్ట్ బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు అయితే కీటకాలు. ఓకేనా, కీటకాల ద్వారా మనకి ఇక్కడ వ్యాప్తి చెందుతుంది. ఈ 3 వ్యాధులు అయితే మొక్కలకి సూక్ష్మజీవుల ద్వారా సోకే వ్యాధులకి ఎగ్జాంపుల్గా మనకి ఈ 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఆహారం పాడైపోవడం అనేది ఒక రసాయనిక చర్య. ఆహారం పాడవడం అనేది ఏ చర్య అనేది ఇవ్వచ్చు. ఆహారం పాడవడం అనేది ఏంటమ్మా మనకి ఒక రసాయనిక చర్య అనమాట. అయితే సోడియం బెంజోయేటు, సోడియం మెటాబైసల్ఫేటు అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. అంటే ఆహారం పాడవకుండా వీటిని ఇక్కడ యూజ్ చేశారు. సోడియం బెంజోయేటు మరియు సోడియం మెటాబైసల్ఫేట్ అనే రసాయనాలను మనకి ఇక్కడ వాడుతున్నారనమాట. అనేది సాధారణంగా నిల్వ చేసే మనకి పదార్థాలుగా చెప్పవచ్చు అనమాట. వీటిని సోడియం బెంజోయేట్ మరియు సోడియం మెటాబైసల్ఫేట్ని మనం ఆహారం పాడవకుండా నిల్వ చేసే సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు అనమాట. ఆహారం పాడవకుండా నిల్వ చేసే పదార్థాలు ఏంటంటే సోడియం బెంజోయేట్, సోడియం మెటాసల్ఫేట్. వీటిని దేనిలో వాడతారు? ఎగ్జాంపుల్గా మనకి జామ్లు, స్క్వాష్లలో మనకి ఇక్కడ వాడతారు అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ సాధారణంగా ఉప్పుతో నిల్వ చేస్తారు. ఉప్పుతో కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు పాడైపోకుండా. చక్కెరలతో కొన్నిటిని నిల్వ చేస్తారు, కొన్నిటిని నూనె వినిగర్తో మనకి ఇక్కడ నిల్వ చేస్తారు. అవి ఏంటి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఉప్పుతో నిల్వ చేసే పదార్థాలకి ఏంటి? మాంసంలో ఉప్పు కలిపి నిల్వ చేస్తారు. ఉసిరి, నెక్స్ట్ పచ్చి మామిడి లాంటివి అన్నిట్లో కూడా మనకి ఉప్పు సాధారణంగా నిల్వ చేసే, మన ఇంట్లో చింతపండు గట్ట మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటాం. వాటిలో ఏంటి మనకి ఉప్పుని బాగా దట్టించి ఉప్పు పొరపొరలుగా వేసి చింతపండుని వేసి మళ్ళీ ఉప్పు వేసి మనకి నిల్వ చేస్తారు. అలా అవ్వడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఆ చింతపండు అనేది నిల్వ ఉంటుంది పాడవకుండా. ఎందుకంటే ఉప్పు గాఢత అనేది మనకి ఎక్కువ కాబట్టి ఏదైనా బ్యాక్టీరియా, ఏదైనా సూక్ష్మజీవి మనకి మనం ఉప్పుతో నిల్వ చేసే పదార్థాల్లోకి వెళ్ళేటప్పుడు ఆ సూక్ష్మజీవుల గాఢత కన్నా సూక్ష్మజీవులు తట్టుకోలేని గాఢత అనేది ఉప్పులో ఉంటుందన్నమాట. దానివల్ల ఆ సూక్ష్మజీవుల యొక్క వాటర్ అంతా కూడా మనకి ఉప్పు అనేది పీల్చుకొని సూక్ష్మజీవి చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి ఆహార పదార్థాలు పాడవుగా, సూక్ష్మజీవుల ప్రభావం మరి ఉండదు కదా, అవి అక్కడ చనిపోతాయి. కాబట్టి మనకి గాఢత అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ పదార్థాలలో మనకి ఆహార పదార్థాలను నిల్వ చేస్తారనమాట. సాధారణంగా ఉప్పుతో మనకి ఎగ్జాంపుల్గా మాంసం అవ్వచ్చు, ఉసిరి, పచ్చి మామిడి వంటివి. నెక్స్ట్ చక్కెరతో నిల్వ చేసేవి మనం చూసుకున్నట్లయితే జామ్లు, జెల్లీలు, స్క్వాప్లు మొదలైనవన్నీ కూడా మనకి ఇక్కడ చక్కెరలతో నిల్వ చేస్తారు. నూనె వినిగర్తో ఊరగాయలు, చేపలు, పండ్లు. ఊరగాయల్లో చూడండి ఎక్కువ ఉప్పు వేస్తారు. దాంతోపాటు ఎటువంటి పచ్చళ్ళు, ఊరగాయల్లో మనకి ఆయిల్ అనేది ఎక్కువగా తేలిపోయేటట్టు వేస్తారనమాట. దానివల్ల సూక్ష్మజీవుల ప్రభావం అనేది ఆహార పదార్థాలపై ఉండదన్నమాట. ఉండకపోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు అవి నిల్వ ఉంటాయి. నూనె వినిగర్తో చేసేవి మనకి ఎగ్జాంపుల్గా
కూరగాయలు, పండ్లు, చేపలు. నెక్స్ట్ వేడి చేయడం ద్వారా కూడా కొన్నింటిని మనం నిల్వ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు మనం చూసుకోవచ్చు. పాలను 15 నుండి 30 సెకండ్ల పాటు, పాలను ఎంతసేపు అండి 15 నుండి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఆపై వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారనమాట. ఓకేనా. పాలను ఇది చూసుకోవాలి టైమింగ్ 15 to 30 సెకండ్స్ అనమాట. 15 to 30 సెకండ్స్ పాటు మనకి 70 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారు. ప్యాకింగ్స్లో మనకి పాలు చూడండి ఎక్కువ రోజులు పాడవకుండా మనకి కొద్ది రోజులైతే ఉంటాయన్నమాట. ఓకేనా. అలా మనం వేడి చేస్తాం కదా, వేడి చేసి నిల్వ చేస్తామన్నమాట. దాన్ని మనం పాశ్చరైజేషన్ అని అంటామన్నమాట. పాశ్చరైజేషన్ని కనుగొన్నది ఎవరంటే లూయిస్ పాల్చర్. ఓకేనా. పాలను మనం పాశ్చరైజేషన్ ప్రక్రియను కనుగొన్నది ఎవరంటే లూయిస్ పాల్చర్. వేడి చేయడం ద్వారా నిల్వ ఉండేవి మనకి ఏంటంటే పాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెగ్యూమినేసి మొక్కల వేరుబడుపులలో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది. లెగ్యూమినేసి మొక్కల వేరుబడుపులలో ఏ బ్యాక్టీరియా ఉంటుందంటే రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా దేనికండి? నత్రజనీయ స్థాపనకు మనం ముందే చదువుకున్నాం కదా. రైజోబియం అనగానే మనకి నత్రజనీయ స్థాపన అనేది గుర్తుకొస్తుంది. లెగ్యూమినేసి మొక్కల వేరుబడుపులలో మనకి చిక్కుడి మొదలైనవన్నీ కూడా లెగ్యూమినేసి మొక్కలు ఉంటాయి. అయితే వీటి యొక్క వేరుబడుపులలో మనకి రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తుంది. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజనీయ స్థాపన అనేది జరుగుతుంది. మెరుపుల వల్ల కూడా మనకి నత్రజనీయ స్థాపన అనేది ఇక్కడ కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజనీయ స్థాపన అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాస్టిక్ సోడా సరస్సుల్లో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. ఓకేనా. కాస్టిక్ సోడా సరస్సులలో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. అయితే దీని అర్థం ఏంటి? మనకి బ్యాక్టీరియా అనేది మనకి చల్లని ప్రదేశంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు నివసిస్తాయి. వేడిగా ఉండే ప్రదేశంలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు అనేవి నివసిస్తాయి అన్నమాట. ఓకేనా. కాస్టిక్ సోడా సరస్సులలో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులో కూడా కొన్ని బ్యాక్టీరియాలు అనేవి గుర్తించబడ్డాయి. ఓకేనా. ఇదేనండి సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు ఫుల్ లెసన్. నేను ఈ విధంగా అయితే రాసుకున్నాను. ఈ లెసన్ మీకు అర్థమైందో లేదైతే నాకు తెలియదు. నేనైతే స్మార్ట్ నోట్స్ కింద స్పీడ్గా రాస్తానండి. నేను వీడియో తయారు చేస్తానని అనుకోలేదు, వీడియో ఈ విధంగా పెడతానని. అందుకనే స్పీడ్గా నాకు అర్థమయ్యేటట్టు స్మార్ట్ నోట్స్ కింద అయితే రాసేసాను. ఎందుకంటే ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి నీట్గా రాసుకొని మనం ఉంటే మనకు టైం సరిపోదు కదా. అందుకే ఈ విధంగా అయితే స్పీడ్గా రాసేసాను. నేను ఈ డిస్కషన్ చేసే ఈ లెసన్లో ఎటువంటి ఉచ్చారణ మిస్టేక్స్ ఉన్నా కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనమాట, థర్డ్ లెసను. ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. నెక్స్ట్ జంతువుల ప్రత్యుత్పత్తి, 4th లెసను. ఇవి నెక్స్ట్ వీడియోలో చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.